కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులపై రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి. మేడిగడ్డపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మీడియాతో ఆయన మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ కేసులు వేసిందన్నారు. ఈ కారణంగానే కేంద్రం అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. కేపీ లక్ష్మీ దేవిపల్లి తప్ప అన్ని రిజర్వాయర్లు 70% పూర్తయ్యాయని అన్నారు. వీటిని పూర్తి చేస్తే వికారాబాద్కు త్వరలో సాగునీరు వస్తుందని అన్నారు. ప్రాణహిత చేవళ్ల కోసం అనుమతులు తీసుకోలేదని, కనీసం గుప్పెడు మట్టి తవ్వకుండానే క్యాన్సిల్ చేశారంటూ బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొప్పుల మహేశ్వర్ రెడ్డి. 2004 నుంచి 2014 వరకు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రాణహిత చేవేళ్ళ తెస్తామన్నారు. శాంక్షన్స్ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఎక్కడ కూడా పర్మిషన్ కూడా తీసుకురాలేదు. మరి అప్పుడు ఎందుకు తీసుకురాలి పర్మిషన్? 10 ఏళ్ళు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. మరి పర్మిషన్ తీసుకొని కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేయొచ్చు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలు పూర్తి చేసిండు గౌరవ కేసీఆర్ గారు. మరి వీరు కూడా తలుచుకుంటే అప్పుడు చేయొచ్చు, కానీ చేయకుండా పర్మిషన్ కూడా తీసుకురాకుండా మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తీసుకురాలే. మరి ఇలా మీరే అధికారంలోకి వచ్చిన ప్రజలు మీకు పట్టం కట్టింది కదా. ఇప్పుడు దాదాపు పూర్తయినటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉన్నదో దాని 15-20% ఉంది, కంప్లీట్ చేయండి. మరి ఉద్దండాపూర్ నుంచి దాదాపు ఉద్దండాపూర్ అనేది మన నియోజకవర్గానికి పరిగికి ఒక 5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మరి అక్కడ నుంచి కాలువలు దవ్వితే చక్కగా నీళ్లు ఫస్ట్ పరిగి నియోజకవర్గానికి వస్తుంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వికారాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మరి మీరే ఉన్నారు కాబట్టి మీకేం అడ్డంకి ఉండదు. దయచేసి రాజకీయాలు అనేటివి ఎన్నికలప్పుడే చూసుకుందాం. ఎన్నికల తర్వాత ప్రజలు శ్రేయస్సు కోసం మనం అందరం కూడా పనిచేద్దాం.